హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిర్నందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ చాక్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను విత్ నట్స్ అనమాట. అఫ్ కోర్స్ చాక్లెట్ విల్ బీ ఎవ్రీవన్స్ ఫేవరెట్ కదా. సో ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు కూడా. పిల్లలకైనా సరే మనమైనా సరే చాలా ఇష్టంగా తినేయచ్చు. నవ్ విల్ గో టు ద రెసిపీ. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకుందాం. అంటే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవచ్చండి. మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. అండ్ అదే బాండీలో నేను కాజు వేసుకున్నానండి. కాజు వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాను. డ్రై రోస్ట్ అయ్యాక సపరేట్గా ఇంకో ప్లేట్లోకి తీసుకుందాం. ఎందుకంటే ఒక ప్లేట్లోకి పల్లీలు వేసుకున్నాం కదండి, వాటిని పొట్టునంతా తీసేసి ఆ పల్లీలను ఈ కాజుని రెండు కలిపి ఇంకొక ప్లేట్లోకి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. ఎవ్రీడే నెస్లే మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కోకో పౌడర్ తీసుకున్నాను. హర్షీస్ కోకో పౌడర్ తీసుకున్నాను. అండ్ అవి రెండు కూడా మిల్క్ పౌడర్ను కోకో పౌడర్ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అందులో పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ షుగర్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. షుగర్ పౌడర్ కూడా ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిక్స్ తోటి కలిపేసుకోవాలి. షుగర్ పౌడర్ అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఓట్స్ హాఫ్ కప్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా వచ్చాక ఈ ఓట్స్ మిక్స్ కూడా చాకో పౌడర్ మిక్స్లో కలిపేసుకోవాలి. మంచిగా పూర్తిగా ప్రతిదీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచి టెక్స్చర్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది చూడండి, ఈ టెక్స్చర్ రావాలి. ఈ టెక్స్చర్ వచ్చాక ఇప్పుడు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న కాజుని పల్లీలు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు ఈ చాకో మిక్స్లో వేసి కలుపుకోవాలి. మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చాకో మిక్స్ అంతా కూడా మంచిగా ఒక ప్లేట్లో ఫ్రీగా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక స్పూన్తో కానీ దేంతో అయినా సరే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫుల్ ప్లేట్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని మనం డీప్ ఫ్రీజర్లో పెడదాం. ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఉంచేద్దాం. మార్నింగ్ చాక్లెట్ ఎలా ప్రిపేర్ అయిందో చెక్ చేసేద్దాం. నేను ఇప్పుడు ఈ చాక్లెట్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. అలా కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈజీగా కంఫర్టబుల్గా తినేలాగా కట్ చేసుకోవాలి. చాక్లెట్ అయితే చాలా బాగుందండి. రోస్టెడ్ నట్స్ అనేది మంచిగా కరకరమంటూ చాక్లెట్ విత్ నట్స్ చాలా టేస్టీగా ఉంది. పిల్లలకు కూడా నచ్చుద్ది. ట్రై చేయండి.